నమస్తే, మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ జాగృతి సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఎందుకు పెట్టడం జరిగింది దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ప్రెస్ మీట్ ఎందుకు? మీరు జాగృతి తరపున కవిత వైపు ఉన్నారా లేకపోతే ఎటు సైడ్ ఉన్నారు మీరు? తెలంగాణ జాగృతిలో మొట్టమొదటి నుంచి పనిచేసుకుంటూ వస్తాం. గత 18 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని తెలంగాణ పిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ తెలంగాణ జాగృతి అన్నందుకోసమే మేము ఇప్పటివరకు పనిచేసుకుంటూ వస్తాం. గత 6 నెలల నుంచి ఆ ఆలోచన విధానాలు పక్కదారి పట్టినాయి. ఆలోచన విధానాలు వేరే విధంగా పోతున్నాయి. తెలంగాణ కోసం కాదు, తెలంగాణ వ్యతిరేకంగా పోతున్నాయి అనే ఆలోచన చేసిన దగ్గర నుంచి మేము ఎక్కడికక్కడ పనిచేయకుండా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రాం మాత్రమే పనిచేస్తూ ఉన్నాం. గత 3 రోజుల క్రితం, గత 3 రోజుల క్రితం పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల మీద, మీరు పార్టీ మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద, జగదీష్ రెడ్డి గారి మీద, సంతోష్ రావు గారి మీద మీరు చేస్తున్న వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ఆలోచనతో కేసీఆర్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కేసీఆర్ గారి వైపే ఉన్నాం. మేము జాగృతి నాయకులు అందరం కూడా కేసీఆర్ గారితోనే పనిచేస్తాం అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు పనిచేసిన నాయకులందరూ కూడా కేసీఆర్ గారి కోసమే పనిచేస్తాం, తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా. కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు తెలంగాణ కోసం, కేసీఆర్ గారి కోసం పనిచేస్తుంటారు కాబట్టి ఇన్ని రోజులు మీకోసం పనిచేసినాం. ఇప్పుడు అది వేరే విధంగా పోతుంది కాబట్టి ఈరోజు మేము పనిచేయమన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇలా మేమందరం కూడా ఇలా హరీష్ రావు గారి మీద మీరు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇలా జగదీష్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, సంతోష్ రావు గారి మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇలా ఎవరి కోసం, ఎవరికి నష్టం జరుగుతాయి? బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి జరిగితే 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీకి, దాంట్లో ఒక నేను కార్యకర్తను, దాంట్లోనే మేము కూడా భాగస్వామిలో, మా జీవితాలు ఎటు పోవాలి, ఇలా మంచిగా మళ్ళీ ప్రభుత్వం వస్తుందన్న ఆశతో పనిచేస్తూ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు ప్రభుత్వం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా కాంగ్రెస్కు, బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి అనే ఆలోచనతో మేమందరం కూడా బాధతో ఇక్కడికి వచ్చి మేము అవన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాం. అలాంటివి మళ్ళీ జరగొద్దు, అలాంటివి మళ్ళీ పునరావృతం కావద్దు. ఖచ్చితంగా మేము కేసీఆర్ గారిని కాపాడతాం. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం. కేసీఆర్ గారు పనిచేసే బాటల్లో మేము పనిచేయాలన్న ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. జాగృతి 2 ముక్కలైంది అనుకోవచ్చా? జాగృతి 2 ముక్కలైందా అంటే ఖచ్చితంగా మేము, మీకెంత హక్కు ఉందో మాకంత హక్కు ఉంది. ఎందుకోసం అంటే 18 సంవత్సరాలు 2006 మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి ప్రయాణం వరకు కూడా మేము పనిచేసినాం. మేమందరం కూడా కేసీఆర్ కోసం పనిచేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తారో మాత్రం తెలియదు. ఖచ్చితంగా మీకెంత హక్కు ఉందో మాకంత హక్కు. జాగృతి కార్యకర్తగా మీరు ఏం చెప్తారు? అంటే స్వార్థ ప్రయోజనాల కోసం కవిత ఇలాంటి డిసిషన్లు తీసుకుంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా తన సొంత ఎజెండా కోసం పనిచేస్తాం. ఖచ్చితంగా తన సొంత ఎజెండా కోసం పనిచేస్తాం. తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, కేసీఆర్ గారి కోసం పనిచేస్తే ఏది కూడా బయటికి రాకపోతుంది. ఏ మాటలు కూడా, ఇలాంటి వ్యాఖ్యలు కానీ, పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల మీద కానీ ఇలాంటి వ్యాఖ్యలు రావు. కాబట్టి తన స్వతంత్ర ఎజెండా కోసం పోతుంది. కాబట్టి మేమందరం కూడా దూరం ఉండడం జరిగింది. మెయిన్గా హరీష్ రావుని టార్గెట్ చేయడాన్ని ఎలా చూస్తారు మీరు జాగృతి కార్యకర్తలు? హరీష్ రావు గారిని టార్గెట్ చేయటం అనేది తను ఎందుకు చేస్తున్న విషయం తెలియదు. కానీ హరీష్ రావు గారి గురించి మాత్రం నేను చెప్పదలుచుకునేది అంటే, హరీష్ రావు గారు ఎవరు ఎప్పుడు ఇలాంటి టార్గెట్ చేసినా కూడా నేను కేసీఆర్ గారి సైనికుని, కేసీఆర్ గారు చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా పనిచేస్తాను. ఇలా కాళేశ్వరం విషయం కావచ్చు, ఇలా కాళేశ్వరం సక్సెస్ అయింది, ఇలా కాళేశ్వరం గురించి కొట్లాడుతుంది, కాళేశ్వరం కళ్ళూరు ఇలా కమిషన్ వేసినా కూడా మొన్నటికి మొన్న అసెంబ్లీలో మీరు చూడొచ్చు, హరీష్ రావు గారు ఒక్కడే ఒక్కడున్నాడు, అవతల 8 మంది మంత్రులను చీల్చి చెండాడి ఇలా కేసీఆర్ గారి కాపాడిండు. ఇలా ఏ టాస్క్ ఇచ్చినా కూడా, ఏ పని ఇచ్చినా, ఏ బై ఎలక్షన్ ఇచ్చినా కూడా హరీష్ రావు గారు సక్సెస్ చేస్తాడు. సక్సెస్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇద్దరం కాంపిటేటర్ ఉన్నప్పుడు నువ్వు మంచి మార్కులు వస్తే నాకు కుళ్ళు ఉంటుంది కదా, అట్లనే ఉంటుంది తప్ప ఆయన ముందుకు పోతాడు. ఆయన ఏ పని చేసినా కూడా ఆయన సక్సెస్ చేస్తాడు. ఆయన ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త కాబట్టి ఆయన చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ఇలా తెలంగాణలో ఆయనకున్నటువంటి అభిమానం కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఆయన పేరు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు ఖచ్చితంగా పార్టీ ఇచ్చింది కాబట్టి ఆయన సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది. కాబట్టి వీళ్ళకి ఎందుకోసం అవుతుందో అని మాకైతే తెలియని విషయం. అన్న, ఇప్పుడు కవిత సస్పెండ్ను ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు గత 3 నెలలుగా కవితమ్మ యొక్క ఆచరణ చూస్తూ ఉంటే, ఆమె రాజకీయ కార్యక్రమాలు చూస్తూ ఉంటే, పార్టీ వ్యతిరేకమైనటువంటి ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో వాటి చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఆమె ఏదో తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నది. ఆమె ఎవరి బ్లాక్మెయిల్కు గురవుతుంది అనిపిస్తున్నది, ఎవరి ప్రలోభాలకు గురవుతుందో అనిపిస్తున్నది.
ముఖ్యంగా తెలంగాణ వ్యతిరేక శక్తులు నరేంద్ర మోడీ గారు, పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడబలుపుకొని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టాలని చెప్పేసి తెలంగాణని విఫల ప్రయోగంగా చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటే వారికి ఉపయోగపడేటట్లుగా వారి కార్యక్రమాలు ఉపయోగపడుతూ ఉన్నాయి, పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాను కవితమ్మని. నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. ప్రపంచం బాధ శ్రీశ్రీదంట, కృష్ణశాస్త్రి బాధ అంతా ప్రపంచానికంట. అట్లాగే తెలంగాణ ప్రజల యొక్క బాధని తన బాధగా కేసీఆర్ తీసుకున్నారు. ఇప్పుడు కవితమ్మ బాధని తెలంగాణ ప్రజలు తీసుకున్నారు. ఏమైంది? ఏం బాధ వచ్చిందమ్మా నీకు కవితమ్మ? నువ్వు ఎంపీ అయినావు, ఎమ్మెల్సీ అయినావు, అద్భుతంగా కేసీఆర్ గారు బిడ్డగా నీకు గొప్పగా ఆదరణ ఉంది తెలంగాణ ప్రజల్లో. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు యూరియా కోసము చెప్పులు లైన్లో పెట్టి క్యూలో నిలబడి ఇబ్బంది పడుతూ ఉంటే రేషన్ కార్డులు పాస్ పుస్తకాలు పెట్టుకొని వాళ్ళు క్యూ లైన్లో ఉండి ఇబ్బంది పడుతుంటే గుండెపోటు వస్తుంటే వర్షాలు ఇబ్బంది పడుతుంటే రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, 2 తులాల బంగారం లేదు, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులు మోసం చేసిన పరిస్థితి, ఉద్యోగాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, వాళ్ళు అజిటేషన్కి పోతున్నారు. ఒక్కరోజైనా వాళ్ళ పక్షాన్ని మీరు మాట్లాడినరా? ఆ సమస్యల కోసం మీరు మాట్లాడాల్సింది పోయి తెలంగాణ ప్రజలు బాధలో ఉంటే మీరు ఎమ్మెల్యేగా అయినరు, ఎంపీగా అయినరు, మీరు అన్ని రకాలుగా మీకు అవకాశాలు దొరికినాయి, కేసీఆర్ బిడ్డగా మీకు గౌరవం ఉంది, మీరు వారి పక్షాన్ని నిలబడాలన్నా? బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు కేసీఆర్ గారిని ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డితో కలిసి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే, ఆయన్ని కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే, కేటీఆర్ని ఒకవైపు ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే మీరు వాళ్ళ మీద కూడా మాట్లాడకుండా మీరు ఏం మాట్లాడుతున్నారు? హరీష్ రావునే టార్గెట్ చేసి మీరు ఎందుకు మాట్లాడారు? మీకు ఏ సమస్య వచ్చిందని ఇప్పుడు హరీష్ రావు గారి మీద కూతున్నారు? హరీష్ రావు గారు మంత్రి, కేటీఆర్ గారు మంత్రి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ప్రాజెక్టు మొత్తం కమిషన్ మింగింది హరీష్ రావు అని చెప్పి చెప్తాను. నేను ఏమంటున్నాడు ఒక్కటి అడగండి మీరు. ఇప్పుడు ఆమె దేనికోసం నిలబడాలి? కవితమ్మ ఇంత ఇబ్బంది పడుతున్నావు, ఉద్యమకారులు అంటున్నావు, బీఆర్ఎస్ పార్టీ వల్ల అంటే కేసీఆర్ పేరు పోతుంది, పేరు బదనాం అవుతుంది. ఎవరు మాట్లాడలేదండి, ఆమెనే మాట్లాడింది. ఎవరు మాట్లాడలేదు, ప్రతిపక్షాలు కూడా మాట్లాడలే. మీరు మాట్లాడాల్సింది దేని మీద అంటున్నాను? కవితమ్మనే. కవితమ్మకు 5-6 సంవత్సరాలుగా తనతో కలిసి నేను పనిచేసినటువంటి బిడ్డగా, ఒక సోదరుడిగా కవితమ్మ శ్రేయోభిలాషి కానీ అడుగుతున్నా. మీరు ఎవరి పక్షాన్ని నిలబడాలా? మీరు ఇప్పుడు ఏ సమస్య వచ్చిందని వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా 1 కోటి ఎకరాల మాగానిగా మార్చి ఇలా బీళ్లు పడినటువంటి నేలకు నీళ్లు తీసుకొచ్చి ఇలా బ్రహ్మాండంగా పంటలు పండించిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి పాలకులు కొనలేని పరిస్థితిలో పంట పండితే రైస్ వస్తే మీరు అట్లాంటి ప్రాజెక్టును వాళ్ళు అవినీతి ప్రాజెక్టు అంటే మీరు ఎండార్ చేయడం ఎంతవరకు న్యాయం? అంటే అందుకోసం అంటున్నా, మీరు తెలంగాణ వ్యతిరేక శక్తులకి మీరు ఊతమిస్తున్నారు.